ముందుగా అందరికీ నమస్కారం అండి. హాయ్ 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 అందరికీ హాయ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పేరులో ఉన్న పరాభవం మన జీవితాల్లో ఉండకూడదని, ఈ సంవత్సరం అందరికీ సునీతి గారి పాట అంతా హాయిగా, మీనాక్షి చౌదరి గారి నవ్వు అంతా అందంగా, శ్రేయా శ్రీనివాస్ గారు గ్రాండ్గా ఎలా ఈవెంట్స్ చేస్తారో అంత గ్రాండ్గా, మా కార్తీక దీపం అంత సాఫీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కన్న తల్లిని, ఉన్న ఊరిని మర్చిపోయిన వాడు ఏమీ సాధించలేడు. అవి గుర్తుపెట్టుకున్నవాడే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎంత ఎదిగినా కూడా, ఏ రంగంలో విజయాలు సాధించినా కూడా శ్రేయా శ్రీనివాస్ గారు పెళ్ళైంది ఆయన కన్న ఊరికి, అంటే ఆయన పుట్టిన నేల నుంచి ఇంకో కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెప్పిన విజన్ చాలా బాగా నచ్చింది. ఊరే కాకుండా ఈ దేశం కూడా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఎంత పురోగతి సాధిస్తుందని ఆయన మాటల్లో వినడానికి చాలా ఆనందం కలిగింది. అండ్ ఆయన విజన్కి ఏమనాలి, ఈ ఈ ఈ ఒక నిమిషం, ఈ ఫ్యూచర్ సిటీ ఆయన ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారో, దీంట్లో ఏ విధంగా ఆయన భాగం అయ్యారో నాకు నచ్చి నేను ఇందులో ఒక భాగం అవుదాం అనుకుంటున్నాను. ఆయన మాటలు విన్న తర్వాత నేను కూడా ఇందులో, మేము కూడా ఇందులో ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలని డిసైడ్. That's exciting. సో ఆటోగ్రాఫ్ల కాలం పోయి ఫోటోగ్రాఫ్లు వచ్చినాయి కదా, ఇంకా ఆటోగ్రాఫ్లు ఎందుకు. థ్యాంక్ యూ. సో ఆ విధంగా నేను కూడా ఇక నుంచి ఖమ్మంలో ఒక భాగం అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.